పొగలు పొగలు వస్తున్నాయి. వస్తుంది. హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరెల్లి. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే చపాతీ ఎగ్ నూడిల్స్ చేస్తున్నా. జల్దీ అయిపోతుంది. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే మనం ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్, ఒక క్యారెట్, ఇవి మూడింటిని సన్న సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీలు తీసుకోవాలి. మనం ఈ చపాతీని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఒక 4-5 చపాతీలు తీసుకున్నా నేను. ఇప్పుడు వీటిని ఇట్లా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. చూడండి, చూడండి చపాతీని ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి, సన్న సన్నగా పొడుగ్గా. ఇప్పుడు ఒక కడాయి అయితే తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెమే ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఒక 4 ఎగ్స్ వేస్తున్నా నేను. ఇప్పుడు దీన్ని కలపాలి. ఒక 2 మినిట్స్ దీన్ని కలుపుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. మరీ చూర కలపొద్దు. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నా. పసుపు వేస్తే కొంచెం కలర్ మంచిగా వస్తుంది. ఎగ్ ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కొంచెం సిమ్లో పెట్టి ఎగ్ మొత్తం ఒక్క సైడ్ అనాలి ఇట్లా. ఇప్పుడు ఇంకో కొంచెం ఆయిల్ పోయాలి, కొంచెమే. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక 1/2 స్పూన్ వేసిన. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి, క్యారెట్ వేయాలి, అట్లనే క్యాప్సికమ్ ఇట్లా వేసేసేయాలి. ఇవి మనకు ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది అంతే. మొత్తం ఒకసారి కలిపేద్దాం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చపాతీని కట్ చేసినాం కదా, ఈ చపాతీని మొత్తం ఒకటేసారి వేసేసేయాలి. ఇక కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి, అప్పుడే కలపడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెమే కారం వేస్తున్నా. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, ఒక 2 స్పూన్ల టమాటా సాస్ వేసుకోవాలి. 2 స్పూన్లు వేయండి. 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఆహా, మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అనిపిస్తుంది. ఇది కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే ఇంకా.
చపాతీ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి, ఫుల్ వేడివేడిగా ఉన్నాయి. ఇక తిని చెప్తే ఎట్లున్నాయో. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. పొగలు పొగలు వస్తున్నాయి. టేస్టింగ్ టైం. సూపర్గా ఉంది. అసలు మీరు ఇంత కంపల్సరీ ట్రై చేయండి. ఎప్పుడు నూడిల్స్ కాకుండా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఎప్పుడైనా చపాతీకి ఇట్లా మిగిలిపోయినా కానీ ఇట్లా ట్రై చేయండి, మస్తు నచ్చుతుంది మీకు. ఇట్లా నాకైతే మస్తు నచ్చింది. అదిరిపోయింది అంతే. ఏ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళా. బాయ్ బాయ్.